నమస్తే, వెల్కమ్ టు టీటన్. తెలంగాణలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే ఏపీ విభజన చట్టం 2014లోని హామీకి కేంద్ర ప్రభుత్వం మరోసారి తూట్లు పొడిచింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు జాతీయ హోదా విజ్ఞప్తిని పక్కన పెట్టింది. న్యాయపర చిక్కులు, సాంకేతిక అంశాలను చూపుతూ లోక్సభ వేదికగా తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ లోక్సభలో లేవనెత్తారు. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ కు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన ఉందా, లేకపోతే కారణాలు తెలపాలని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర జలశాఖ సహాయ మంత్రి అజయ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వాలని కోరిందని చెప్పారు. అయితే జాతీయ హోదా ఇవ్వాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్, ఇతర కమిటీలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని చెప్పింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సెప్టెంబర్ 2022లో సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో చెప్పారు. అయితే జాతీయ హోదా ఇవ్వాలంటూ ముందుగా సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధిత ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తరువాత జల మంత్రిత్వ శాఖకు చెందిన నీటి పారుదల, వరదల నిర్వహణ, బహుళార్థక సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా నది జిల్లాల వినియోగంపై ఆధారపడి నిర్మించనున్న ప్రాజెక్ట్ అని తెలిపారు. అలాగే కృష్ణా నది జలాల వివాద ట్రిబ్యునల్ 2 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్న అంతర్రాష్ట్ర అంశాలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముడిపడి ఉందని అన్నారు. దీంతో కృష్ణా నది వివాదాల క్రిమినల్ అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని వెల్లడించింది. అందువల్ల ప్రస్తుతానికి సాంకేతిక, ఆర్థిక అంచనాల సాధ్యం కాదని, ఈ ప్రక్రియ చేయకుండా జాతీయ హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా ఈ ప్రాజెక్టుకు 2023-24లో 5,512.50 కోట్లు, తాజా బడ్జెట్ లోను 5,936 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీటన్.